నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో కాకినాడలో ఆగస్టు 15వ తేదీన జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండల పరిధిలో విధులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ప్రశంసా పత్రాలను సామర్లకోట మండల పరిధిలో 3 సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయం నుండి కాగా 2 సచివాలయ సిబ్బంది అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం సామర్లకోట మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ బొబరాడ సతీబాబు ఆధ్వర్యంలో ఎంపీడీఓ శ్రీలత అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అయిన సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నది. అలాగే చంద్రశేఖర్, ఏపీఓ ఆర్ ప్రభాకర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ వై అప్పారావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మరియు ఎంపీడీఓలు అవార్డు గ్రహీతల యొక్క గొప్పతనాన్ని గురించి కొనియాడారు. కార్యక్రమంలో సామర్లకోట మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, మండలంలోని వివిధ పంచాయతీల సెక్రటరీలు పాల్గొని అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాకే ఇవ్వలేదు, ఫోటో కష్ట వాళ్ళకి ఇవ్వలేదు. సెక్రటరీ గారు ఇలా వచ్చేయండి, అందరూ దగ్గరికి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి, కొంతమంది బ్యాక్ సైడ్ బ్యాక్కి వెళ్ళి మనోళ్ళు మన పై అధికారులందరూ కూడా గుర్తించి శాసన ఉద్యోగస్తుల్లో చేసినటువంటి బెస్ట్ సర్వీస్కి ప్రశంసా పత్రం అనేది చాలా ఆనందదాయకంగా మనం చేస్తాం. ఎందుకంటే మన విధుల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రెస్పాండ్ అయ్యేటటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో పంచాయతీ వ్యవస్థ, ఈ వ్యవస్థలో పనిచేస్తూ శాసన ఉద్యోగస్తులతో అలాగే పబ్లిక్తో మనకున్నటువంటి విధులు నిర్వర్తిస్తూ ఆగస్టు 15 యావత్ భారతదేశం ప్రతి భారతీయులకు కూడా గర్వపడే రోజున మరి డిప్యూటీ సీఎం గారి మధ్య ఒక ప్రశంసా పత్రం అందుకున్నటువంటి ఈ సన్మాన గ్రహీతలో ఏపీఓ గారు కానివ్వండి, మా సీనియర్ అసిస్టెంట్ శేఖర్ గారు, అలాగే మా అప్పారావు, ఇంకొక 2 మన సచివాలయ సిబ్బంది 5 కూడా మనవరం తీసుకోవడం చాలా ఆనందదాయకంగా మనం చేసుకుంటూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నటువంటి ఎవరైతే ఈ సన్మాన గ్రహీతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా మునుముందు బాధ్యత ఇంకా పెంచుకుని ఆ ప్రశంసా పత్రాన్ని అందుకున్నటువంటి సందర్భమే కాకుండా ఇది మరింత బాధ్యత పెంపొందించుకునేలా ఉండాలని మేము అందుగా మనం చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఏపీఓ గారు వారికి ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లతో కానివ్వండి, మనకు ఉన్నటువంటి పంచాయతీల్లో వర్కుల విషయంలో కానివ్వండి, ఏదైనా మేము చెప్పినప్పుడు ఇమీడియట్లీగా ఆ కోపం పెట్టుకుంటే మనం చూడగా ఉండే, అలాగే మరి దోమ పీడీ గారికి పంపడం కానీ ప్రతిదీ కూడా మనం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి 3వ సంవత్సరం ఎంపీగా నేను మరి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. దానికి అన్ని వేళలా కూడా ఏపీఓ గారు మంచి సపోర్ట్ చేస్తూ మన మండలాన్ని వారికి ఈ సన్మానం చేసే సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన సీనియర్ అసిస్టెంట్ గారు కూడా మన జిల్లా పరిషత్తులో ఒక సెక్షన్లో చేస్తూ ఇక్కడికి మన బదిలీగా వచ్చి మనకు ఉన్నటువంటి మీ అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి దాని కారణాలు సీనియర్ అసిస్టెంట్ గారు, అలాగే సీనియర్ అప్పారావు గారు మన డెప్యూటీ సభ్యులు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అప్పారావు గారు నాకు బాగా పనిచేస్తులు. మరి అప్పారావు గారు కూడా ఉన్నటువంటి ఆ సీనియారిటీని బట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసుకున్నట్టు రుసుడి మన వ్యక్తిది ఏం లేదు, యాబాబు వచ్చే మాటలోనే ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పిస్తున్నటువంటి సహచార ఉద్యోగులు చెప్తూ ఉంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. చాలా మంచి శుభదినం. మా సామర్లకోట మండలంలో 5 ప్రశంసా పత్రాలు అందుకోవడం చాలా ఆనందదాయకమని, రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యోగి కూడా మీరు చెప్తున్నటువంటి నిధులకి కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసపడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో శాసన ఉద్యోగిగా నేను కూడా ఈ ప్రశంస పత్రాలు అందుకోవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలని, మన సామర్లకోట మండలాన్ని ఇంకా ముందులో తీసుకెళ్లాలంటే ప్రతి సెక్రటరీలో గ్రేడ్పై మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మండలాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మళ్ళీ గతంలో ఎవరైతే మన ఎంఏ పిల్లలతో అందరం పనిచేసామో అదే యాక్టివిటీతో మన మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మీ అందరి సహాయ సహకారాలు మళ్ళీ అందరూ కావాలని మమ్మల్ని అందరం కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటాం.
ఏపీఓ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి మన అవార్డు ఇంకా చెప్పిన తర్వాత మీరే ఎవరైనా వచ్చి మాట్లాడదు కానీ సీనియర్ అసిస్టెంట్ గారు ఫస్ట్ సీనియర్ అసిస్టెంట్ గారి గురించి చెప్తే ఆయన నుంచి నాతో పాటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ఆయన వర్క్ ఏంటి అన్నది ఆయన తప్ప వేరే విషయాలు ఏమి కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. చాలా పీస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు కూడా. ఏదైనా వస్తే మాత్రం కొంచెం సెన్సిటివ్ పర్సన్. ఆయనతో లాస్ట్ 1.5 year నుంచి నేను కలిసి ప్రయాణం చేయడం జరిగింది. చాలా జెంటల్మెన్, నిజంగా చాలా హ్యుమానిటీ ఉన్న పర్సన్. అలాగే మన ఆఫీస్ వర్క్ విషయంలో, ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ విషయంలో ఒక్క రోజు కూడా ఏది కూడా డిలే లేకుండా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ మన మండలంలో ఎంప్లాయీస్ విషయంలో ఇంప్లిమెంట్ పెట్టడం కానీ ఏదైనా సరే డిలే లేకుండా చేయడం ఆయన చూసాను కాబట్టి చెప్తున్నాను. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్లో సరిగ్గా లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి ఎంపీలో క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. మాకు ఇంప్లిమెంట్ పెట్టలేదు, మాకు ఎస్ఆర్ఓ ఎంట్రీ అవ్వలేదు, ప్రతి దానికి పెండింగ్ ఉన్నాయన్నీ కూడా వచ్చి అడిగారు. నేను తణుకు వెళ్ళిన తర్వాత చాలా 7 నెలలు ఉన్నాను అక్కడ. 7 నెలల్లో చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది. చాలా విషయాలు నాతో పాటు తెచ్చుకున్నాను అక్కడ నుంచి అయితే మాత్రం. అందులో ఇట్లాంటి పరిస్థితులు మండలాల్లో ఉంటాయన్న విషయం నాకు ఇంతకు తెలియదు. నేను చేసిన మండలాలన్నింటిలో కూడా సీనియర్ అసిస్టెంట్ కానీ, సూపరింటెండెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ టైమిస్ట్ అందరూ ఎక్సలెంట్గా ఉండే వాళ్ళే నాకు ఎదురయ్యారు. అక్కడ పూర్తి భిన్నమైన వాతావరణాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి కంపారిజన్ చేసుకుంటే ద బెస్ట్ సీనియర్ అసిస్టెంట్ గారు అయితే నేను చెప్పగలను. సందర్భంగా మనందరం కూడా అభినందించదగిన విషయమే. అలాగే మన ఏపీఓ గారు మిగతా ఏపీ వాళ్ళకి ఈ ఏపీఓ గారు కూడా నేను డిఫరెన్స్ చెప్తానండి. కిర్లంపూడి, ప్రతిపాడు ఇంచుమించు నా సర్వీస్ మొత్తం కిర్లంపూడి, ప్రతిపాడు, ఇక్కడ ఈ జిల్లాలో అయితే ఏలేశ్వరం, ఈ 3 మండలాల్లో జరిగింది. తర్వాత సామర్లకోట వచ్చాను నేను. ఏపీఓలో ఇంచుమించు 4-5 ఏపీఓలతోనే నేను చేస్తాను. ఎందుకంటే కిర్లంపూడి నుంచి ప్రతిపాడైనా అదే ఏపీఓ నాతో పాటు కంటిన్యూ అయిపోయాడు. సో మొత్తం అంతా ఎక్కువ ఒకే ఏపీఓతో ఉండేది. ఆయన వీళ్ళందరూ ఒకటే సీనియర్స్. ఆయన కూడా చాలా వర్క్ చేసేవాడు. అలాగే మన సామర్లకోటకి మాత్రం ఏ రోజు ఏ వర్క్ విషయంలో, ఏ రిపోర్ట్ విషయంలో కూడా నాకు కలెక్టర్ గారి చేత అనిపించేలా లేకుండా రిపోర్ట్స్లో చాలా బాగా మండలం ముందంజలో ఉంచడానికి ఆయన వంతు కృషి ఆయన చేసేవాడు. అదే కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా నా దాకా కూడా రాకుండా ఆయన మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. కావాల్సింది అదే కదండి. మండల లెవెల్ ఆఫీసర్కి కింద స్టాఫ్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి టీమ్ లీడర్. సో ఆ స్కిల్స్, ఆ వర్క్ నేచర్ అంతా కూడా ఏపీఓ గారికి ఉంది. మనకి August 15th ఏపీఓ గారికి అవార్డు రావడం అనేది అందరం కూడా హర్షించదగిన విషయం. పెద్దవాడు అప్పారావు గారు అన్నది నాకు అలవాటు అయిపోయింది. అప్పారావు అంటాం. నిజంగా నేను చాలామంది ఇప్పుడు చేసిన స్టేషన్లో ప్రతి చోట ఒక్కొక్క ఓఎస్ రిటైర్ అయిపోయాడు. ప్రతి స్టేషన్లో నేను చేసిన ప్రతి స్టేషన్ ఎప్పుడు 2 చేస్తూ ఉండటం వల్ల కిర్లంపూడిలో ఒక అప్పారావు రిటైర్ అయ్యాడు. సేమ్ అలాగే ప్రతిపాడులో ఒక అప్పారావు రిటైర్ అయ్యాడు. ఆ ముందు స్టేషన్ ఎక్కడది అశ్వరావుపేటలో చేసిన తెలంగాణలో అక్కడ ఒక ఆయన రిటైర్ అయ్యాడు. ఓఎస్ అంటే అంత సీనియర్స్ అందరూ ఉన్నారు. ఆ సీనియర్స్ ఉండే వాళ్ళ వర్క్ నేచరు ఇప్పుడుండే జూనియర్స్కి చాలా డిఫరెన్స్. వాళ్ళకి వీడియోని చూసిన ఆ వీడియోల రేంజ్ ఏంటన్నది ఎంపీడీఓలని చూసినప్పటికీ అదే ఫీలింగ్ మీరు కంటిన్యూ చేస్తూ వచ్చారు. నిజంగా ఇంత సీనియర్స్ తోటి, ఓఎస్ఎల్ తోటి కలిసి పనిచేయడం వల్ల నాకు అసలు ఏంటి మన పంచాయతీరాజ్ సిస్టమ్ యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళ ద్వారా బయటకు వస్తుంది. జూనియర్స్ కాదు, సీనియర్స్ వల్ల మాత్రం అది డెఫినెట్గా బయటకు వస్తుంది. అలాగే నాకు ఇప్పటికీ కిర్లంపూడి అప్పారావు అయితే నన్ను ప్రతిపాడు వెళ్ళడానికి అతనే కాదు, అమ్మ మీరు కిర్లంపూడిలో ఉండకూడదు, ప్రతిపాడు రావాలని మీరు చెప్పేసి అక్కడ లీడర్స్తో మాట్లాడి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి నాకు తెలియకుండానే నన్ను తీసుకెళ్ళి ప్రతిపాడు మార్చేశారు. అంత ఎఫిషియెంట్ అనమాట. అలాగే మన అప్పారావు కూడా అంత ఎఫిషియెంట్, జడ్పీలో చేసి వచ్చారు. అలాగే మన దగ్గర కూడా 1.5 year మేమందరం ఒకేసారి వచ్చాయి కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు వచ్చినా ఎంత టైం అయినా ఎంత వయసు ఉన్నా అలా నిలబడి వర్క్ అంటే పరిగెత్తారు. అలాగే కృష్ణ కూడా
ఆ కృష్ణతో కంపేర్ చేస్తే ఆయన వయసు ఎంత డిఫరెన్స్ ఉంది. కూర్చోవాలి అక్కడ నిజం చెప్పాలంటే ఓపిక లేదు. కానీ ఏ రోజు కూర్చోలేదు, ఏ రోజైనా వర్క్ అండ్ టైం ఇప్పటికీ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఎంత యాక్టివ్ అంటే ఆయన చూసి ఇప్పుడు చిన్న వాళ్ళందరూ నేర్చుకోవాలి. ఆ విషయంలో అయితే ఆయన చూసి నేర్చుకోవాలి. వర్క్ విషయంలో ద బెస్ట్ ఓఎస్గా ఆయనకు అవార్డు ఇవ్వడం అనేది కంగ్రాచులేషన్స్ అండి. ముగ్గురికి కూడా చాలా చాలా మంచిగా ఇచ్చారు అవార్డ్స్ అనేది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే